ఒకవేళ నిజంగా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాహుబలి కూడా వెళ్ళిపోతాం భయ్య. అలాంటి సినిమా నిజంగా కోటేశ్వర గారికి దండం పెట్టాలి. లాస్ట్ టైం రాజమౌళి సినిమా ఫ్లాప్, రాజమౌళి తర్వాత ఇంకా ఏ సినిమా తీసిన ఫ్లాప్, ప్రభాస్ అన్న ఫ్లాప్ అయింది, రామ్ చరణ్ ఆచార్య ఫ్లాప్ అయింది, ఈసారి ఫ్లాప్ అవుతారని ప్రతి ఒక్క నా కొడుక్కి కోటేశ్వర నోటి నిండా పెట్టేశారు భయ్య. ఏమన్నా ట్రైలరా నిజంగా? అసలు ఇలాంటి భయ్య నిజంగా చెప్తాను, 3 నెలలకి 4 నెలలకి తీసే సినిమాలు తీస్తా ఉంటారు పూరి జగన్నాథ్ వీళ్ళందరూ. ఇలా నేర్చుకోవాలి భయ్య. లేట్ గా వచ్చినా పర్లేదు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం తీసుకున్నా పర్లేదు, కానీ ఇది ట్రైలర్ అంటే రేపు థియేటర్ లో మాత్రం థియేటర్ క్లాస్ చూసి నిజంగా. ఒకప్పుడు జైలు ఒకసారి చూసినప్పుడు ఎన్టీఆర్ అన్న నా మిషన్ చెప్తా అంటే ఎలాగైతే అనిపించిందో అలా ఉన్నాడు భయ్య ఈ సినిమాలో కూడా. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ నిజంగా ఆర్య ఫంక్షన్ లో చెప్పాడు కాలర్ ఎగరేసుకోమండి అనేసి, నిజంగా మాట మీద నిలబడ్డాడు. అలాంటి ట్రైలర్ ఇచ్చారు నిజంగా. రేపు థియేటర్ లో నిజంగా చూస్తే బాలీవుడ్ మొగ్గేస్తారు, ఈ తెలుగు ఇండస్ట్రీనే బెంగాలీ అంటే అని రాసి పెట్టుకోండి. మొన్న కూడా కలిపి ప్రభాస్ ట్రోల్ చేశాడు కదా, ప్రభాస్ అన్న ట్రోల్ చేసేంత స్థాయి అవ్వాలి బాలీవుడ్ వాళ్ళు. అంటే అసలు ఒక సినిమా హీరోగా కూడా చేయలేదు, ఎవరు బట్టి వాడు తెలుగు ఇండస్ట్రీ మాట్లాడేది. ఇలాంటి ట్రైలర్స్ ఇలాంటి కట్ చేసి చూపించండి. ఈ మధ్య బాలీవుడ్ కి అసలు ఇట్టే లేదు, చూసుకుంటే బాహుబలి రికార్డ్ కొట్టమని చెప్పండి. ఇప్పుడు భయ్య నిజంగా చెప్తాను, ట్రైలర్ మాత్రం ఇచ్చాడు. మన తెలుగు ఇండస్ట్రీ పుణ్యం చేసుకుంది, ఫ్యూచర్ మొత్తం మనమే. ఇండియా కాదు వరల్డ్ లో నెంబర్ 1 ఇండస్ట్రీ ఏదంటే తెలుగు ఇండస్ట్రీ. అందులో ఎన్టీఆర్ అన్నాడు అమ్మ ఆకలితో ఉండి 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 ఫుల్ మీల్స్ పెట్టారు భయ్య. ట్రైలర్ మాత్రం అరాచకం, కేసీపీడి. థ్యాంక్ యూ.